నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శనీశ్వరుడి కన్ను తులారాశి వారిపై పడింది. లైఫ్ సెటిల్ అవ్వడానికి ఈ 3 వరాలను ఇచ్చాడు. అయితే శనీశ్వరుడి యొక్క కన్ను తులారాశి వారిపై పడడం మూలంగా వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, అలాగే ఎటువంటి వరాలను వారికి అనుగ్రహించాడు, ఆ 3 వరాలు ఏంటి, ఈ 3 వరాలు కారణంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గ్రహస్థితిలో మార్పులు కారణంగా ఆ శనీశ్వరుడి యొక్క కన్ను తులారాశి వారిపై పడింది అనే చెప్పుకోవాలి. ఆ శనీశ్వరుడు వీరి లైఫ్ సెటిల్ కావడానికి 3 వరాలను అందించాడు. ముఖ్యంగా శని భగవానుడు అనగానే అందరూ ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అంటే శని భగవానుడు మనకి నెగిటివిటీనే ఇస్తూ ఉంటాడని, అంటే మన జీవితంలో ప్రతికూలతలను ఇస్తూ ఉంటాడని, కష్టాలను ఇస్తూ ఉంటాడని, అలాగే మనం కష్టాల్లో ఉన్న సమయంలో శని మా నెత్తి మీద ఉందని ఈ విధంగా ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే శనీశ్వరుడు అంటే అందరూ భయపడుతూనే ఉంటారు. అయితే మన పాపకర్మల ఫలితాన్ని శని భగవానుడు మనకు అందిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం మనపై ఉంటే గనుక మన అద్భుతమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటామండి. ముఖ్యంగా మన పాపకర్మల ఫలితాన్ని మాత్రమే ఆ శని భగవానుడు మనకి ఇస్తూ ఉంటాడు. శనిదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటే అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే గనుక శనీశ్వరుడి కన్ను తులారాశి వారిపై పడింది కాబట్టి వీరి లైఫ్ సెటిల్ కావడానికి వీరికి 3 వరాలనైతే ఆ శనీశ్వరుడు అందించాడు. ఖచ్చితంగా వాటిని గనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే వీరికి ఇంక తిరుగుండదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలనైతే వీరు పొందబోతున్నారు అనే చెప్పుకోవాలి. చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశమైతే వీరి ముందుకు రాబోతుంది అనే చెప్పుకోవాలి. ఆ అవకాశాన్ని గనుక వీరు సద్వినియోగం చేసుకున్నారంటే ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతారు. అలాగే వీరి యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది అంటే ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో ఈ సమయం చాలా కీలకమైనది. ఇప్పుడు తీసుకునే ఆ యొక్క నిర్ణయమే, అంటే మీకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, ఈ యొక్క నిర్ణయమే మీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పుతుంది. అంటే తరువాత మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా బాధపడ్డా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడే, అంటే అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది అంటారు కదండి. ఏ విధంగా మీకు అవకాశం వచ్చినప్పుడే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలనైతే పొందుతారు. ఈ సమయం చాలా కీలకం కాబట్టి శని భగవానుడు మీకు ఈ సమయంలో అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ఏ అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కొంతమంది జీవితాల్లో ఒకేసారి 2-3 అవకాశాలు ఒకేసారి వస్తాయి. అంటే కెరియర్ పరంగా అవకాశాలు ఒకేసారి వస్తాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో సతమతమవుతూ ఉంటారు. ఈ సమయంలో చూసినట్లయితే గనుక వీరికి 2-3 అవకాశాలు ఒకేసారి వచ్చినా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంటే దేనివల్ల పర్యవసానం ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, మంచి చెడులు అన్నీ ఆలోచించిన తరువాతే
మంచి చెడులు అన్నింటినీ బేరీజు వేసుకుని మీరు ముందుకు సాగడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ తులారాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే గనుక శనీశ్వరుడి యొక్క కన్ను మీపై పడింది కాబట్టి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుని మీ లైఫ్ని మీరు సెటిల్ చేసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక మరొక వరం ఏమిటి అంటే గనుక విదేశీ ప్రయాణాలు. అంటే విదేశాలు వెళ్ళడానికి ఎన్నో రోజులుగా కలలు కంటున్న తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమందికి విదేశాలకు వెళ్ళడం, అక్కడే స్థిరపడడం అనేది ఒక కలలా ఉంటుంది. కానీ పరిస్థితులు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు. అంటే దానికి సంబంధించి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ సమయంలో వాటన్నింటినీ కూడా మీరు అధిగమించి ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగిపోతారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఆ శని భగవానుడు వరాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు విజయపదంలో ముందుకు దూసుకుపోతారు. విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరబోతుంది అనే చెప్పుకోవాలి. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ నుండి అవకాశాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి మీకు ఉన్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే గనుక మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. వీసా, పాస్పోర్టుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అవకాశాలు వస్తాయి. అలాగే మీకు డబ్బు సమకూరుతుంది. ఇటువంటి సమస్యలు మీకు అంతకు ముందు ఏమి ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి విదేశాలకు వెళ్ళడానికి మీకు లైన్ క్లియర్ అవుతుంది అనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఆ శని భగవానుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇక మరొక అంశం ఏమిటి అంటే గనుక వివాహానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎన్నో ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వివాహం మాత్రం నిశ్చయం కాదు. కొన్నిసార్లు దగ్గరకు వచ్చి క్యాన్సిల్ అవ్వడం, వాయిదా పడడం, ఇటువంటి సమస్యలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో మాత్రం తులారాశి వారికి ఈ యొక్క వరాన్ని ఆ శని భగవానుడు ప్రసాదించబోతున్నాడు. ఈ లైఫ్ సెటిల్ అవ్వబోతుంది. కాబట్టి మీ ముందుకు ఒక మంచి సంబంధం వస్తుంది. ఆ యొక్క సంబంధం మీరు అన్ని విధాలుగా మెచ్చే విధంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే ఇన్ని రోజులు ఎటువంటి ఆశలనైతే మీరు కలిగి ఉన్నారో అటువంటి ఆశలతో ఒక మంచి జీవిత భాగస్వామి మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అతి త్వరలో మీ జీవితంలో ఇది జరగబోతుంది. వివాహం అనేది మనిషి యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అలాగే వారి లైఫ్ సెటిల్మెంట్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో వివాహానికి సంబంధించి చక్కటి శుభవార్తను వినబోతున్నారు. కొంతమంది జీవితంలో ప్రేమ వ్యవహారంతో వివాహం జరగవచ్చు. మరికొంతమందికి పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు. కానీ ఎట్టకేలకు వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 3 వరాలనైతే ఆ శని భగవానుడు తులారాశి వారికి ఇస్తున్నాడు. కాబట్టి శనీశ్వరుడి యొక్క కన్ను తులారాశి వారిపై పడింది కాబట్టి వారి లైఫ్ సెటిల్ అవ్వబోతుంది. మీరు శనీశ్వరుడు పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. ముఖ్యంగా శనివారం రోజున సూర్యాస్తమయం తరువాత ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ఈ విధంగా తమలపాకులతో పూజించాలి. నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే ప్రతిరోజు మీకిష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.